పరీక్ష. కావేరీ తీరాన శంకరభట్టు అనే పండితుడు విద్యార్థులకు భోజనం పెట్టి విద్యాదానం చేస్తూ ఉండేవాడు. ఆయన వద్ద అనేక మంది శిష్యులు వేద శాస్త్ర విద్యలు నేర్చుకొని వెళుతూ ఉండేవారు. జగన్నాథుడు అనే శిష్యుడు కొంతకాలం చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. వాడికి చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని శంకరభట్టుకు అనుమానం కలిగింది. ఆ విషయం ఆయన తన భార్యతో అన్నాడు. వాడికి చదువు మీద శ్రద్ధ నిజంగా పోయినప్పుడు నేను చెబుతాను అని భార్య అన్నది. ఒకనాడు ఆవిడ జగన్నాథుడికి ఎప్పటిలాగే భోజనం వడ్డించి అన్నం మీద ఆముదం వేసింది. జగన్నాథుడు అన్నం కలుపుకొని ముద్ద నోట పెట్టుకుని, అమ్మా, ఆముదం వేశారా అని అడిగాడు. అవును నాయనా, నేను ఇన్ని ఏళ్ళు నీకు అన్నం మీద ఆముదమే వేస్తున్నాను, కానీ చదువు మీద శ్రద్ధతో నీవు అది గమనించనే లేదు. నీ చదువు పూర్తి అయ్యింది, అందుచేత ఇప్పుడు గమనించావు అన్నది శంకరభట్టు భార్య. ఆ రోజే శంకరభట్టు జగన్నాథుని ఇంటికి సాగనంపాడు.